అందరికీ నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతుర్రని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అని అడుగుతురు కదా! సరే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నారనేది బీజేపీ వాళ్ళకి తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నది తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును ఆలోచించుకొని తెలంగాణకు కావాల్సిన పనులు తీసుకురావడానికే ఢిల్లీకి పోతున్నారని ఆ 2 పార్టీలకు కూడా తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి పైన బురద జల్లాలే, మీరు ఇట్లా రేవంత్ రెడ్డి పరిపాలన వదిలిపెట్టి ఢిల్లీ టూర్ తిరుగుతున్నాడు, ఢిల్లీ విదేశాలు తిరుగుతున్నాడు అని బ్లేమ్ లేపాలని కొంతమంది నాయకులు కావాల్సి కుట్ర పన్నుతున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కలిసి వరంగల్ అండ్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో మాట్లాడడం జరిగింది. పర్మిషన్ కూడా జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని కూడా చెప్పాడు. అయితే దానికి రామ్మోహన్ నాయుడు కానీ ఇక్కడ ఏం చేశారంటే, ఒక పేపర్లో ఆదాబ్ హైదరాబాద్లో బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు మరో 2 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, ఎయిర్పోర్ట్ కోసం కొట్లాడి తీసుకొస్తుందేమో రేవంత్ రెడ్డి, క్రెడిట్ ఏమో బీజేపీ వాళ్ళు, 2028 నాటికి ఖచ్చితంగా ఫినిష్ చేస్తాం వెల్లడించిన తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. అసలు తెలంగాణ చీఫ్ రామచంద్రరావు బీజేపీ యొక్క సెంట్రల్ మినిస్టర్ని కలిసి మన ఎయిర్పోర్ట్ కావాలి మాకు తెలంగాణకన్నా అడిగిన సందర్భం ఉందా? లేదు. ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించాడు. రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో ఎయిర్పోర్ట్ తెచ్చిన విషయంలో ఆదిలాబాద్, వరంగల్ అనేసి రామచంద్రరావు యొక్క కుట్రపూరితంగా కొత్త తెర లేపింది. ఎందుకంటే మేమే పూర్తి చేస్తున్నాం, బరాబర్ మీరే పూర్తి చేస్తారు, ఓకే. కాకపోతే మీరు అడగలేరు కదా ఎయిర్పోర్ట్ని. అయితే రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి మా యొక్క రాష్ట్ర ప్రజలకు ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్, ఆదిలాబాద్ అని రేవంత్ రెడ్డి తీసుకొస్తుంది కదా ఎయిర్పోర్ట్. అయితే మీరు వెళ్ళలేగా నిన్న వెళ్ళిన ఢిల్లీ టూరు రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ కోసం వెళ్తే మీరు ఢిల్లీకి కుప్పం చెల్లించడానికి వెళ్తారు, డబ్బులు పంపించడానికి వెళ్తారని చెప్పారు కదా. మరి నిన్న వెళ్ళింది మీకు ప్రూఫ్ లేదా? నిన్న వెళ్ళినట్టు మీకు ప్రూఫ్ ఉంది కదా. రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోసం పోయిందా, దేనికోసం పోయిందని రామచంద్రరావు క్రెడిట్ కొట్టేయాలని ఇప్పుడు మేమే పూర్తి చేస్తున్నాం, మేమే పర్మిషన్ తెచ్చినాం అనే ఒక మాటలు మాట్లాడుతున్నాడు రామచంద్రరావు. అయితే